ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు ఏప్రిల్ 17. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. లూకా 24:31. లూకా 24:15-30 వచనములలో ప్రభు పునరుత్థానము తరువాత ఎమ్మాయి మార్గములో నడుచుచుండిన ఇద్దరు శిష్యులను గూర్చి చదువుచున్నాము. వారెంతో దీర్ఘముగా సంభాషించుచు యెరూషలేములో సంభవించిన విషయములను గూర్చి గ్రుడ్డిగా ఆలోచించుచుండిరి. యేసు ప్రభువు వారిని సమీపించి వారితో నడుచుచు తన్ను గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చియు మహిమను గూర్చియు తనెందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలెనో వారికి తెలుపుచుండెను. ప్రభువే వారికి బోధించినను వారింకనూ ఆయనను ఎరగలేదు. వారు ఆయనను ఇంటిలోనికి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రొట్టె విడిచినప్పుడే అకస్మాత్తుగా వారి కళ్ళు తెరవబడినవి. అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తెరిగిరి. ఈ విధముగా ప్రభు వారికి బోధించెను. మన ప్రభు ఎంతో గొప్పవాడు, బలవంతుడు, ఎంతో అద్భుతమైన వాడు. మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయనను చూడలేము. ఆయన మన జ్ఞానమునకు మించినవాడు. మానవేంద్రియములతో ఆయనను గ్రహించలేము. అయినను ఆయనను ఎరగగలము. మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైనవాడు. ఆయనను ఆయన మహిమను మనము గుర్తెరిగిన ఎడల ప్రపంచమంతటిలో ఉన్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడును. సామర్థ్యము గల బోధకుల యొద్ద వాక్యము నేర్చుకునవచ్చును. గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకములు చదవవచ్చును. ప్రభువుతో నడుచున్నప్పుడు గొప్ప అనుభవములను మనం పొందవచ్చును. అయినప్పటికీ ఆయనను ఏ విధముగా ఎరగవలెనో ఆ విధముగా మనం ఇంకనూ ఎరగలేదు. ఆయనను ఎరుగుదుమని మనం అనుకొనవచ్చును, కానీ అది అంతయు వట్టిదే.